అమ్మమ్మ. ఇగో మిరపకాయలు ఏరుతున్నా. ఇవి సన్న మిరపకాయలకు సన్నకు, కూరలకు, మిర్చీలకు ఈ 3-4 రకాలు ఏరాలి. ఇంత మంచి ఏరకపోతే ఆడిపోతే ఇంత చక్కదనం ఉన్నాయి కాయలు. ఇంత మంచి ఏరకపోతే ఆడిపోతే ఎట్లా కిలిస్తున్నావా? 20 రూపాయలకు కిలో. 20 రూపాయలకు కిలో. ఒకడ 10 రూపాయలకు కిలో ఇస్తాను. నువ్వు కానీ ఇస్తాను 20 రూపాయలకు కిలో అంటారు. ఆయనతో మరిపోతారు. మంచిగానే ఉంది కాయ. కాయ మంచిగానే ఉంది. కాయ గింత మంచిగా ఉన్నది, సూపర్ ఉన్నది. కాయకి ఎంత కష్టం చెప్తే కాయ కనబడాలి. ఎంత కష్టం చెప్తే కాయ కనబడాలి. ఎన్ని రకాలు వేస్తున్నాం చూడు. పొద్దుందాక కాయకి మనిషిని దొరకపోతే 500 గిడికెళ్ళి గాందాక తెంపదు. ఏమైనా జర తెంపవా అంటే ఎందాకో నీగంత వచ్చిందా పని, నీగంత ఎత్తున్నా, అందరికి ఎత్తలేనా అని వాళ్ళు అంటారు. తెంపిన కూలి పడతలేకపోయి. గిట్లున్నది వ్యవసాయ రైతుల కట్టం గిట్లున్నది. కూలికి ఎంత? 500 అంటారు. ఇంకా సీసకాళ్ళు అంటారు, థమ్స్అప్లు అంటారు. 500 తీసుకుపోయి అమ్మితే 400 ఇప్పుడు బండిలో పెట్రోల్ పోసుకొని పోవాలి. పెట్రోల్కు 400. ఫోన్ రానికి మనిషి కైకిలాటే, తెంపిన కూలీటే. అది మళ్ళీ వచ్చేది ఏం లేదు. ఆడికొత్త ఎట్లేదు. ఇంటికి వస్తే వాళ్ళు వీళ్ళు అంటారు. ముల్లలు ఎత్తుకపోతారు. ఎన్ని పైసలు వస్తాయనే జనం అనుకుంటారు. వాళ్ళు ఏం లేదు. సంగతి కోసి వాళ్ళ అత్త ఏమేమి తెప్పిస్తున్నా కైకిలోళ్ళక కాళ్ళ 500 రూపాయలు. కార కావాలంటారు, సంసపులు కావాలంటారు, కళ్ళు చెప్పాలంటారు. కైకిలోళ్ళు గట్లున్నది. అంతే అంట. రైతులకి ఏం లాభం లేదు.